రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాసులు అన్నారు. ఏలూరులో జరిగిన జేఏసీ పత్రికా సమావేశంలో 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్స్ సొమ్ము, వారు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్స్, ఫైనల్ పేమెంట్స్, మెడికల్ బిల్ క్లైమ్స్, డిఏ అరియర్స్, 11వ పీఆర్సీ అరియర్స్ ఇవ్వడం లేదని, 12వ పీఆర్సీ కమిటీ వేశారు కానీ 6 నెలల నుంచి ఆ కమిషన్కు ఇప్పటి వరకు కార్యాలయం కానీ తగిన సిబ్బందిని కానీ ఇవ్వలేదన్నారు. మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఏపీజేఏసీ 14వ తారీఖు నుండి దశల వారీగా ఉద్యమం చేస్తామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఫిబ్రవరి 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని, అవసరమైతే మెరుపు సమ్మె కూడా సిద్ధమని శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఏపీజేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పత్రికా సమావేశ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మరి గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం, కానీ నేటి వరకు వారి స్పందన లేదు. అయితే మేము ఏదైతే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఆదిమూలం సురేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మేము ఏదైతే 12వ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరినా మరి ప్రభుత్వం దిగి రాలేదు. అదేవిధంగా సుమారు